మేడిగడ్డ నుంచి ఎందుకు గోదావరి నీటిని ఎత్తడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ పై బురద చల్లడానికి రైతులపై కక్ష తీర్చుకుంటున్నారని విమర్శించారు. కృష్ణా నీటిని సరైన సమయంలో ఎత్తిపోయకుండా ఏపీకి వెళ్లేలా చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే కేసీఆర్ ఆధ్వర్యంలో తామే కన్నెపల్లి పంప్ హౌస్ లో ఆన్ చేస్తామని, అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ మీద కక్షతోనో కడుపు మంటతోనో ఇవాళ కాదనుకుంటా ఉంది. దురదృష్టవశాత్తు నీళ్లపై పట్టింపు లేని, నీళ్ల విలువ తెలియని నాయకులు నేడు పాలకులుగా ఉండడం వల్ల ఇవాళ తెలంగాణకు ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. కన్నెపల్లి పంప్ హౌజు ఆన్ చేస్తే రోజుకు 2 టీఎంసీల నీళ్లను తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. దాదాపు 141 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లను కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించి రెడీగా పెట్టింది. పంప్ హౌజ్లు ఉన్నాయి, సబ్స్టేషన్లు ఉన్నాయి, రిజర్వాయర్లు ఉన్నాయి. నీళ్ళు ఎత్తుకోవడానికి వచ్చిన నీకు ఇబ్బంది ఏంది? కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ బీజేపీల మధ్య ఢిల్లీలోనేమో కొట్లాడతారు, గల్లీలోనేమో అలాయి బలాయి చేసుకుంటారు. ఈ రాష్ట్రంలో ఇద్దరు కలిసిపోయింది. కలవకపోతే ఎస్ఎల్బీసీ టనల్ కుప్పగూలి ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకమైతే ఎందుకు ఎన్డీఎస్ఏ రాలేదు? కాళేశ్వరంను మీరు తక్కువ చేసి చూపిస్తానో, కాళేశ్వరంను పక్కకు పెట్టి మీరు రైతులకు అన్యాయం చేస్తే రేపు కాంగ్రెస్ కథ కంచికి చేరక తప్పదు అని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. వచ్చిన నీళ్లను వాడుకొని తెలివి తక్కువ దద్దమ్మ ప్రభుత్వం కాదా ఈ ప్రభుత్వం? ఈ రకంగా ఇట్లా చేస్తూ ఉన్నారు. అంటే కృష్ణ నీళ్లను ఆంధ్రాకు వదిలిపెట్టడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం లెక్క కనబడతా ఉంది. నాకైతే వేరే రీజనే కనబడతలేదు. ఒకటి గేట్ ఎత్తితే నీళ్లు వారేది ఉండగా గేట్ ఎత్తవు, కట్టుకొత్తుతే నీళ్లు నిండేది ఉండగా కట్టుకొత్తవు. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? ఒకవేళ మీరు నిర్లక్ష్యం చేస్తే స్వయంగా కేసీఆర్ గారి నాయకత్వంలో అన్ని జిల్లాల నుంచి లక్షలాది మంది రైతులం కన్నేపల్లి కదులుతాం, మోటార్లు ఆన్ చేస్తాం. ఆ పరిస్థితి అంత తీవ్ర స్థితికి చేరకముందే కళ్ళు తెరవండి, మోటార్లు ప్రారంభించండి, రైతాంగానికి నీళ్ళు ఇవ్వండి అని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.